So are you ready to relocate or work in shifts అన్నప్పుడు డెఫినెట్గా యాజ్ ఎ ఫ్రెషర్ యువర్ ఫోకస్ ఈజ్ లెర్నింగ్, యువర్ ఫోకస్ ఈజ్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ. అందుకని టూ మెనీ రిస్ట్రిక్షన్స్ పెట్టకండి. అప్పుడు ఏమవుతుంది అంటే, సో మీరు అంటే నిజంగా ఐటీ ప్రాజెక్ట్స్ లో పెద్దగా షిఫ్ట్లు ఏమి ఉండవు. సో మనకి యూఎస్ షిఫ్ట్ లోనే ఎక్కువ ప్రాజెక్ట్స్ ఉంటాయి. రీలొకేషన్ కూడా వాళ్ళకి నీడ్ ఎక్కడ ఉంటే అక్కడికి షిఫ్ట్ చేస్తారు. సో జనరల్గా ఎర్లీ స్టేజ్ ఆఫ్ ఫ్రెషర్ టైం పీరియడ్ లో మల్టిపుల్ లొకేషన్స్ లో వర్క్ చేస్తేనే మీరు ఎక్కువ నాలెడ్జ్ కూడా గెయిన్ చేస్తారు. కాబట్టి దాని రిస్ట్రిక్షన్స్ గా పెట్టకుండా పాజిటివ్ గా కన్వే చేయండి. ఏమని చెప్తారు? ఎస్, ఐఎమ్ సో ఫ్లెక్సిబుల్, యాక్చువల్లీ మై ప్యాషన్ ఈస్ టు వర్క్ ఇన్ మల్టిపుల్ లొకేషన్స్ అనేది కూడా మీరు ఎక్స్ప్రెస్ చేయండి. సో దట్ ఐ కెన్ గెయిన్ మోర్ ఎక్స్పీరియన్సెస్ ఆల్సో అన్నట్లుగా. అంటే ఐ విల్ గెట్ ఎ ఛాన్స్ టు వర్క్ విత్, ఇఫ్ ఐ వర్క్ ఇన్ పూణే లొకేషన్, ఐ విల్ గెట్ ఎ ఛాన్స్ టు వర్క్ విత్ పూణే పీపుల్. సో దీస్ ఆర్ ఆపర్చునిటీస్ లైక్ టు ఎక్స్ప్రెస్ యువర్ పాజిటివ్ థింకింగ్, యువర్ పాజిటివ్ మైండ్ సెట్ అండ్ యువర్ పాజిటివ్ యాటిట్యూడ్. సో తర్వాత హౌ డూ యూ హ్యాండిల్ ఎనీ ఫెయిల్యూర్ ఆర్ క్రిటిసిజం అడిగినప్పుడు ఫీడ్బ్యాక్ మెకానిజం గురించి మాట్లాడండి. అంటే ఏదైనా ఒక మీ ఆఫీస్ లో కానీ మీ కాలేజ్ లో కానీ, సో నేను ఎప్పుడు కూడా ఓపెన్ టు టేక్ ఫీడ్బ్యాక్ ఉంటాను. నేను ఫీడ్బ్యాక్ తీసుకుని ఆ ఫీడ్బ్యాక్ నుంచి ఎలా నేర్చుకోవాలి అంటే ఫీడ్బ్యాక్ అనాలిసిస్ చేసుకోవటం, ఏ సిచ్యువేషన్ వచ్చినా సరే అనాలిసిస్ చేసుకోవటం, ఫీడ్బ్యాక్ తీసుకోవటం, టూ మచ్ ఆఫ్ ఎమోషనల్ అవ్వకుండా దాని నుంచి లెర్నింగ్ కర్వ్ ఉండేలాగా చూసుకోవటం. సో ఇలాంటి క్వాలిటీస్ నేను డెవలప్ చేసుకున్నాను. ఇంతకుముందు ఫస్ట్ లో నేను కూడా ఎమోషనల్ గా ఫీల్ అయ్యేవాడిని, అసలు ప్రాబ్లమ్ అనాలిసిస్ చేయకుండా సో ఏదేదో థింక్ చేసేవాడిని. బట్ ఇప్పుడు నేను నేర్చుకుంది ఏంటి అంటే, ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు అనాలిసిస్ చేయటం, అందులో బెస్ట్ సొల్యూషన్ ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయటం, అసలు అందులో అయినా ఫెయిల్ అయితే ఎక్కడ ఫీడ్బ్యాక్ తీసుకోవటం. సో ఇలాంటివి నేర్చుకున్నాను నేను అనేది చెప్పొచ్చు మీరు.